హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? చూడండి, హాస్పిటల్స్లో ఉన్నాను. చూసారా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. అంటే సాధారణమైన ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కే ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మనలాంటి వాళ్ళకి నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి, ఒక స్కానింగ్ తప్పించి. అది కూడా పెట్టేస్తే గవర్నమెంట్ తరఫున సాధారణమైన పూర్ పీపుల్స్ ఉంటారు, సాధారణమైన ప్రజలు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం సహాయపడినట్టు ఉంటుంది. గవర్నమెంట్ మరి తీసుకుంటే బాగుండు. ఇలాంటి స్కానింగ్లు కూడా అన్నీ ఏర్పాటు చేస్తే బాగుండు. ఎందుకంటే డబ్బు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అక్కడ చాలా ఖర్చు అవుతుంది. మనలాంటి సాధారణమైన ప్రజలకి వైద్యం అందదండి. నిజంగా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు అన్నీ కూడా బాగా చూస్తున్నారు, చాలా బాగా ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. అది ఒకప్పుడు అండి, గవర్నమెంట్ హాస్పిటల్కి చెడ్డ పేరు వచ్చిందంటే అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ కూడా పరుగులెట్టిస్తుంది అనమాట. చేసే స్టాఫ్ని కానీ డాక్టర్లను కానీ నిజంగా చాలా బాగా ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి. మేమైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ కేర్ తీసుకుంటున్నారు కానీ మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం కదా అండి. కాబట్టి డబ్బు అన్నా ఉండాలి మనలాంటి వాళ్ళకి. కానీ ఆ డబ్బు లేకపోతే మన పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ఇంకేది ఉండదన్నమాట. కాబట్టి నేనైతే గ్రేట్ అనిపిస్తుంది నాకు గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే మా వదిన గారికి వైద్యం ఎక్కడికి వెళ్ళినా అందలేదు, కానీ ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ అయితే చేశారు. చాలా బాగుందండి, నాకు నిజంగా చాలా మంచిగా చేశారనిపించింది. గవర్నమెంట్ హాస్పిటల్ మీద నాకైతే నమ్మకం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద మీకు అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్.